ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నది తీరంలో ఉన్న పవిత్ర క్షేత్రం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఒకసారి సనక సనందన మహర్షులు శివ పార్వతులను దర్శించడానికి కైలాసానికి వచ్చారు. జటాజూటములతో కాషాయ వస్త్రములతో కమండలాలతో కనిపించిన మహర్షులను చూసి చిన్న కుమారస్వామి నవ్వాడు. అది చూసి పార్వతీదేవి ప్రేమతో కుమారుని మందలించింది. తాను చేసిన తప్పును గ్రహించిన కుమారస్వామి పశ్చాత్తాపం చెందాడు. పాప పరిహారార్థం కుమారస్వామి భూలోకానికి వచ్చి సర్పరూపం ధరించి వల్మీకంలో నివసిస్తూ తపస్సు ప్రారంభించాడు. ఆ సమయంలో వింధ్య పర్వతం ఇతర పర్వతాలపై తన గొప్పతనాన్ని చూపాలని గర్వంతో పెరిగిన వింధ్య పర్వతం సూర్యుడు, గ్రహాలు మరియు నక్షత్రాల మార్గాన్ని అడ్డుకుంది. దీంతో లోకాలలో కాలగణనలో ఆటంకం ఏర్పడి దేవతలు తీవ్ర ఆందోళన చెందారు. ఈ సమస్యను పరిష్కరించగల మహర్షి అగస్త్యుడే అని దేవతలు నిర్ణయించి ఆయను ఆశ్రయించారు. దేవతల ఆజ్ఞ మేరకు అగస్త్య మహర్షి తన భార్య లోపాముద్ర మరియు శిష్యులతో కలిసి దక్షిణ దేశ యాత్రలో అగస్త్య మహర్షి వింధ్య పర్వతం వద్దకు చేరుకున్నాడు. అగస్త్య మహర్షిని చూసిన వింధ్య పర్వతుడు వినయంతో నమస్కరించాడు. అప్పుడు అగస్త్య మహర్షి తాను దక్షిణ దేశ యాత్రకు వెళ్తున్నానని, తిరిగి వచ్చే వరకు అలాగే వినయంతో ఉండాలని వింధ్యునికి ఆజ్ఞాపించాడు. అగస్త్య మహర్షి కృష్ణానదిలో స్నానం చేసి సంధ్యావందనము ఆచరించాడు. ఆ ప్రాంతం ఫలపుష్పాలతో ఎంతో అందంగా ప్రశాంతంగా కనిపించింది. పాము, ముంగిస, నెమళ్లు కూడా అక్కడ స్నేహంగా కలిసి కనిపించాయి. ఆ సమయంలో ఒక పెద్ద వల్మీకం నుండి దివ్య కాంతి వెలువడుతూ కనిపించింది. ఆ వల్మీకం నుండి ఓం నమఃశివాయ అనే పవిత్ర మంత్రధ్వని వినిపించింది. ధ్యానంలో మహర్షి దివ్య దృష్టితో ఆ వల్మీకంలో ఉన్న పవిత్ర తపస్సును గ్రహించాడు. వల్మీకంలో కుమారస్వామి శాప పరిహారార్థం తపస్సు చేస్తున్నాడని మహర్షి గ్రహించాడు. దివ్య దర్శనం పొందిన మహర్షి వల్మీకం వైపు నడిచాడు. వల్మీకంలో సర్పరూపములో ఉన్న దివ్యలింగాన్ని మహర్షి దర్శించాడు. మహర్షి భక్తితో దివ్యలింగాన్ని బయటకు తీసి పుట్టపైన ప్రతిష్ఠించాడు. ఆ పవిత్ర ప్రాంతానికి మహర్షి కుమారక్షేత్రం అని నామకరణం చేశాడు. తరువాత చల్లపల్లి రాజవంశీయులు స్వామివారి కోసం ఆలయం నిర్మించి నిత్య పూజలు ప్రారంభించారు. మోహినీపురం అనే పేరు కాలక్రమేణా మోపిదేవిగా ప్రసిద్ధి చెందింది. మోపిదేవి క్షేత్రం భక్తుల విశ్వాసానికి నిలయంగా మారింది. మోపిదేవి స్వామిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించిన వారికి సంతాన సౌభాగ్యం లభిస్తుందని, భక్తి శ్రద్ధలతో మోపిదేవి శ్రీ కుమారస్వామిని దర్శించిన వారికి స్వామివారి దివ్య ఆశీర్వాదం ఎల్లప్పుడూ లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే భక్తులు పుట్టువెంట్రుకలు, చెవిపొగులు వంటి శుభకార్యాలు నిర్వహించి స్వామివారి అనుగ్రహం పొందుతారు.